వాక్యం కోసం ప్రార్థన చేసిన తర్వాత సహోదరుడు సురేష్ దేవుని వాక్యాన్ని అందిస్తాడు. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన మా తండ్రిగా, కృపగలిగిన మా యేసయ్యగా మీరు మాకున్నందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రము నాయన. అయా పరిశుద్ధుడవు, పరమాత్ముడవు, పూజనీయుడవు, పునరుత్థానుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఏ అర్హత లేనటువంటి మమ్మలను మీరు నాయన ఎన్నుకున్నారు, ప్రేమించినారు. మీ దయా సంకల్పమును బట్టి, మీ కృపా సత్యములను బట్టి ప్రభువా మీరు మాకు గొప్ప రక్షణ ఇచ్చినారు. అందును బట్టి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన రక్షణను మేము భయముతో వణకతో కాపాడుకుంటూ మా విశ్వాసమును కొనసాగించుకుంటూ, దేవా మా ప్రభువును, మా రక్షకుడును, మా విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని కూడా మాకు దయచేస్తున్న దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. ప్రభువా, మా కొరకు సిలువలో మీ ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన మృత్యుంజయుడివై లేచిన దేవుడుగా, సజీవుడమైన దేవుడుగా ఈ లోకములో తిరిగి 40 రోజులు ఉండి అనేక మందికి మీరు కనిపించి, తరువాత తండ్రి మీరు ఆరోహణుడై వెళ్ళేటప్పుడు మీరు శిష్యులకు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞను అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా పాటించాలని మీరు మాకు సెలవిచ్చినందుకై మీకు వందనాలు. అందుకే నాయన అపోస్తలుడైన పౌలు ఏ తీర్మానం అయితే చేసుకున్నాడో అది మేము కూడా 8 సంఘాల్లో ఉన్న బిడ్డలందరం కూడా తీర్మానం చేసుకొని మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. నా మట్టుకు నేనైతే అన్నటువంటి ఆ మాట ప్రకారం అయ్యా మరి మీ యొక్క సువార్తను ప్రకటించుటకు నేను అందరం కూడా సిద్ధపడి వచ్చి ఉన్నాం. దేవా, మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయ్యా మాకు ఇచ్చిన ఈ తీర్మానాన్ని బట్టి, ఈ ఆజ్ఞను బట్టి ఈ ప్రాంతంలో ప్రభువా నాయన సువార్త ప్రకటన చేయటానికి దేవా మీరు అనుకూలపరిచి ముందుకు నడిపించమని మీకు మనవి చేసుకుంటున్నాం. దేవా, కనికరించండి, కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించమని మీకు మనవి చేసుకుంటున్నాం. మా ముందు వెనకాల మమ్మల్ని ఆవరించి ముందుకు నడిపించమని కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో మీ పక్షంగా నిలిచి మీ వాక్యం అందిస్తున్నటువంటి మీ దాసుని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మపూర్ణను చేసి అవసరమైన మాటలు వినిపించి సువార్త సేవ చేయడానికి కావాల్సినటువంటి మీ మాటలతో మేము ధైర్యంగా ముందుకు సాగటానికి మాకు సహాయం చేయమని కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. కృప చూపించండి, కనికరించండి. మాకందరికీ కూడా వినే చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను యేసుక్రీస్తు నామములో దూరపరచమని మీకు మనవి చేసుకుంటున్నాం. దేవా, ఇలాగున తండ్రి మీరే మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించమని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మీ కృపల హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ మీ దాసుని మీ పక్షంగా నిలుపుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు సురేష్ దేవుని వాక్యాన్ని అందిస్తాడు. కొద్దిసేపు విన్న తరువాత మనం అందరం సిద్ధపడి మరి సువార్త సేవకు వెళదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి దేవుడిచ్చినటువంటి ప్రణాళిక ప్రకారము సంఘాల మధ్య జరుగుతున్నటువంటి సువార్త పరిచర్యలు దేవుడు ఎంతగానో ఇప్పటి వరకు సహాయమును మనకు అనుగ్రహించాడు. అలాగే సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి మాటను మనము
జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడే తన దాసుల ద్వారా మరి మనం విన్నామండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరి ఇందాక చదివినటువంటి మాటని మరొకసారి మనం ధ్యానించుకుందామండి. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు చాలా. మరి నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ప్రత్యేకంగా దేవుడు ఈ మాటని ఎందుకు తన దాసులకు మరి తెలియచేయడం జరిగింది, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అన్నటువంటి ఆలోచన బట్టి కొద్దిసేపు దాని వెనకాల ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి చూద్దాము అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విధానము ఎలాగుంటుందంటే కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, తనను తాను సిద్ధపరుచుకునేటటువంటి విషయంలో కూడా ఆయన అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత బాధ అయినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే నేను చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతోనే ఆయన రాసినటువంటి పత్రికల ద్వారా మనం చదువుకున్నట్లయితే అసలు సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంత గొప్పదా అన్నటువంటి ఆలోచన ప్రతి మనిషి జీవితంలోకి వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అది ఎక్కువగా సువార్త పని చెయ్యాలి, నేను ఆయన కొరకు బ్రతకాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ తలంపు వస్తుంది, ఆ ఉద్దేశం వస్తుంది. అయితే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ వచనం కూడా చదువుకుందాం. చదవండి. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును. ఎవరంట ఆయన? అసలు రుణస్థుడు అన్నటువంటి మాటకి అర్థం ఏంటో మనకందరికి కూడా తెలుసుండొచ్చు. ఆ మాట ఎందుకు ఆయన అంటున్నాడంటే, ఉదాహరణకి ఎవరైనా మనం బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మరి పలానా వ్యక్తి బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు అని వారు గుర్తు చేసుకుని మరి వారికి తెలియనటువంటి విధంగా సహాయము వారికి చేసినప్పుడు మరి వారిని చూసి మరి బలహీనపడుతున్నటువంటి వారు ఏమంటారంటే, అయ్యా నేను నీకు చాలా రుణపడి ఉన్నాను, నేను నీకు చాలా రుణస్థుడును అని అంటాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు గారికి ఎవరు సహాయం చేయలేదు. ఏ విషయంలో కూడా పౌలు గారికి సహాయం చేయలేదు. అతని ఇబ్బందుల్లో ఆదుకున్నటువంటి వ్యక్తులు మరి కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విధానం ఎలాగుంటుందంటే, మరి వీరికి నేను ఏమై ఉన్నాను అంటే రుణస్థుడును అయి ఉన్నానని చాలా చక్కగా మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన 3 సువార్త ప్రయాణాలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మొదటి ప్రయాణము ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మరి అంతియొకయో నుంచి ఆయన మొదటి సువార్త ప్రయాణము ప్రారంభమయ్యి చివరికి ఎక్కడికి చేరుకుందో తెలుసా? యెరూషలేముకు చేరుకుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే
ఆయన సువార్త చేసినటువంటి ప్రయాణాలు 3 ప్రయాణాలైతే 3 ప్రయాణాలలో ఆయన ఎక్కువ ప్రాంతాలకు సువార్త చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. దాదాపు 45 నుంచి 50 ప్రాంతాలకు ఆయన వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. సువార్త ప్రయాణాలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఆయన సువార్త చేస్తున్నప్పుడు ఆయన మాట కూడా వినేటటువంటి వారు కాదు. అంటే సువార్త పరిచర్య పౌలు గారు ఎవరి మధ్యలో చేశాడు అంటే కఠినుల మధ్యలో ఆయన సువార్త పరిచర్యను చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే ఆయన రుణపడి ఉండటం ఏంటండి? అసలు ఎవరికైనా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే రుణపడి ఉండొచ్చు. మరి వారికి ఆ అప్పు కట్టేంత వరకు, లేకపోతే అది తీరిపోయేంత వరకు మరి వారికి రుణపడి ఉండొచ్చు. కానీ రుణపడుతున్నటువంటి మాటను ఆయన ఎలాగ జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, పౌలు గారు ఒకనప్పుడు సౌలుగా ఉన్నప్పుడు మరి క్రైస్తవులను ఆయన హింసించేటప్పుడు, దూషించేటప్పుడు, బాధ పెడుతున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్ని పత్రికలను తీసుకుని వెళ్తున్నాడు దమస్కు మార్గాన. వెళుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ పత్రికలు ఎవరి కోసము, దేనికోసం అంటే క్రైస్తవులను చంపాలి అన్నటువంటి ఆలోచనతోనే ఆ పత్రికలను చేరవేయడానికి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఈయన గుర్రం మీద వెక్కి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు దమస్కు మీద మరి ఆ బాధను చూడలేనటువంటి వ్యక్తిగా ఎవరు ప్రత్యక్షమయ్యారు పౌలు గారి కంటే? యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు, నన్ను హింసించవలసినటువంటి అవసరత నీకెందుకు వచ్చింది? మరి నీ పక్షంలో నేనేమైనా నేరం చేశానా? నీ పక్షంలో నేను నీకేమైనా అన్యాయం చేశానా? నేను ఏమి చేయలేదు కదా. మరి నీవు నన్ను హింసించవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అని ఆయన మాట్లాడుతూ ఉంటే సౌలు గారు, అసలు నువ్వెవరివయ్యా నన్ను అడగడానికి? ఏమండి, ఒకే ఒక్క మాట ద్వారా సౌలు యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి పొరలు ఏమైపోయాయి? రాలిపోయాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి సౌలు గారి ఎలాగా మారిపోయాడు? పౌలుగా మారిపోయాడు. పౌలుగా మారిన తర్వాత తన జీవితం ఎలాగునిందో తెలుసా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలాగునిందో తెలుసా? ఏమండి, రుణపడి ఉన్నాను అన్నాడంటే మరి నేను పొందుకున్నటువంటి రక్షణ అనేక మంది పొందుకోవాలి. నేను పొందుకున్నటువంటి రక్షణ అనేక మంది పొందుకోవాలి అన్నటువంటి ఆలోచనతోనే మరి పౌలు గారు ఆలోచించినటువంటి విధానము. ఎవరెవరికి రుణపడి ఉన్నాడంట? మరలా చదవండి. గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికిని, మూఢులకును నేను రుణపడి ఉన్నాను. అంటే పౌలు గారు అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఎలాగా ఉన్నాడంట? రుణపడి ఉన్నాను. దేని విషయంలో? సువార్త పని విషయంలో. సువార్త పని విషయంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, పౌలు గారికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆలోచన, మరి గ్రీసు దేశస్థుల్లో ఉన్నటువంటి వారికిని, మరి కాని వారికిని, మూఢులకును జ్ఞానులకును నేను రుణపడి ఉన్నాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మనకేమనిపించాలండి? ఇప్పుడు మనకేమనిపించాలి? నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నేను నా మట్టుకైనంత వరకు నేనేం చేయాలి? సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన, ధైర్యం మీకుందా?
ఉందా? ఆలోచన చేయండి అన్నటువంటి ఆలోచన మనలో కలుగుతుందా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా? మరి ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము మరి 26, 27 వచనాలు చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. కాబట్టి మీలో ఎవరు నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకొనలేదు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరా అంటే మరి అపోస్తులలో పౌలు గారు ఒకరు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వారికి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను నేర్చుకున్నటువంటిది, నేను తెలుసుకున్నటువంటిది, నేను పొందినటువంటి రక్షణను మీ మధ్యలోకి దాన్ని దాచిపెట్టకుండా నేను మీకేం చేస్తున్నాను, తెలియచెప్పడానికి సాధ్యమైనంత మట్టుకు నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. సాధ్యమైనంత మట్టుకు నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు గారికి ఈ ఆలోచన ఎలాగ వచ్చిందండి? ఏమండి, అసలు పౌలు గారికి ఈ ఆలోచన రావలసినటువంటి విధానం ఏంటి ప్రియమైనటువంటి వాళ్ళరా? రక్షణ పొందాం, మనమందరము బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్నటువంటి మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి? ఏమండి, కొంతమంది ప్రయాణాలు ఎలాగుంటాయో తెలుసా? ఏమండి, ఉదయం వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం వరకు కష్టపడేటటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉద్యోగము అన్నటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ పౌలు గారికి ఉన్నటువంటి ఆలోచన ప్రతి క్రైస్తవునిలోకి రావాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతి క్రైస్తవునికి రావాలి. ఏదో ఒకరి వల్ల ఇద్దరి వల్ల కలిగేటటువంటిది కాదు. ఏమండి, యేసు క్రీస్తు రక్తములో కడగబడి తన పాపములను ఒప్పుకొని, ఇదిగో ఆ రోజు చేసుకున్నాం కదా తీర్మానం, నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏం తీర్మానం చేసుకున్నాం? అయ్యా, నేను చచ్చేంత వరకు సంతోషంగా బతకతాను, నేను చచ్చేంత వరకు ఇల్లు కట్టుకుంటాను, నేను చచ్చేంత వరకు సంపాదించుకుంటాను, చివరికి నన్ను తీసుకుని వెళ్ళి గుంటలో బూడి చేస్తారని తీర్మానం చేసుకున్నారా మీరెవరైనా? లేదు కదా ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి ఆ రోజు తీసుకున్నటువంటి తీర్మానాన్ని ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు? అయ్యా, నేను చచ్చేంత వరకు నీ కొరకు బ్రతకతానయ్యా అనలేదా? మీరు అనలేదా? మేము అనలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేము అనలేదు అన్న వాళ్ళు చేతులు ఎట్టండి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ రోజు తీసుకున్నటువంటి సేవకుల మధ్య, సహోదరుల మధ్య మరి తీసుకున్నటువంటి తీర్మానము ఈరోజు మనుషుల యొక్క హృదయాల్లో ఎందుకు మెదలటం లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా? ఎందుకు ఆలోచనకు రావటం లేదు? నేను దేవుని కొరకు బ్రతకాలి, ఒక సాక్షిగా ఉండాలి అన్నటువంటి ఆలోచన మనుషుల యొక్క ఇంకిత జ్ఞానానికి కూడా రావటం లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. రావటం లేదు. ఏదో బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము, తింటున్నాము, తాగుతున్నాము అన్నటువంటి ఆలోచనలోకి మనిషి వెళ్ళిపోయాడే కానీ మరి నేను దేవుని కొరకు బ్రతకాలి అన్నటువంటి ఆలోచన నీ హృదయంలో కదులుతుందా? పౌలు గారు అంటున్నాడు, నేను ఏ విషయంలో రుణపడి ఉన్నానో తెలుసా? ఏ విషయంలో తెలుసా? నేను పొందుకున్నటువంటి రక్షణను అనేక మందికి తెలియపరచాలి. ఎవరిని చూసి నేర్చుకున్నాడో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారిని చూచి పౌలు గారు నేర్చుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటి? చూడండి, నాతో కూడా చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూడండి.
18, 19. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉండనన్నాడా? ఆయన నీతో ఉండనన్నాడా? ఉన్నానన్నప్పుడు సువార్త చేయడానికి ఏమండి బాధ? నీతో ఇదిగో ఎప్పటి వరకంట? యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉంటానంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక మాటను కూడా చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి ఏమంటున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సువార్తను ప్రకటించుడి. తర్వాత ఏమంటున్నాడండి? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరేం చేస్తున్నారు తెలుసా? మీరేం చేస్తున్నారు తెలుసా? ఏదో ఈ అనౌన్స్ చేసుకుంటా వస్తారు, మేము పలానా దగ్గర ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టున్నాము, మీరు వస్తే మీకు అన్ని పరీక్షలు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా ఆటోలో ఆ పాంప్లెట్స్ తీసుకొని ఒక్కొక్క ఇంటికి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ పాంప్లెట్స్ అన్నీ ఇసిరి ఎవరో ఒకరు ఈదులో కొట్టేస్తారు. తెలుసా? మీరు ఎలాగా చేస్తున్నారు తెలుసా? నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంతమంది అయితే సువార్త ఎలాగా చేస్తున్నారంటే ఇష్టం వచ్చి ఇష్టం రానట్టుగా చేస్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇష్టం వచ్చి ఇష్టం రానట్టుగానే చేస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళండి, చెప్పండి, మీరు వెళ్ళి చెప్పండి, ఇదిగో కరపత్రిక తీసుకో, ఇదిగో బైబిల్ తీసుకో. నిజం ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు చేస్తున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు ఎంత బాధ అనిపించిందో తెలుసా నాకు? నిజమే, ఇదే నా సువార్త. ఆయనేమో నేను సువార్త చెప్పడానికి నేను వారికి రుణపడి ఉన్నాను అంటున్నాడు. నా వలనైనంత మట్టుకు నేను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారేమో ఇదిగో మీరు సర్వలోకమునికి వెళ్ళి ఏం చేయమంటున్నాడు? సర్వ సృష్టికి సువార్తను చెప్పమంటుంటే ఇదిగో ఎప్పటి వరకంట? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వేమో తీసుకుంటే తీసుకో, లేకపోతే పో. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారిని చూసి పౌలు గారు నేర్చుకుంటున్నాడు. పౌలు గారు నేర్చుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చెప్పిన ప్రతి మాటను ఎక్కడికి తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నాడు తెలుసా? హృదయంలోకి తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏమండి, ఆ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా? పౌలు గారు ఒక్కడేనా వెళ్ళింది గుర్రం మీద? ఆయన ఒక్కడే వెళ్ళాడా గుర్రం మీద? ఆయనతో ఇంకెవరు వెళ్ళలేదా? ఏమండి, పౌలు గారితో అనేక మంది ఉన్నారు. పౌలు గారైనా చంపింది, ఇంకెవరు చంపలేదా క్రైస్తవులని? ఏమండి, వారు కూడా చంపారు. కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే పౌలు గారినే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే పౌలు గారు నేను చెప్పింది చెయ్యగలుగుతాడు అన్నటువంటి ఆలోచనతో దేవుడు పౌలు గారిని దర్శించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు గారిని దర్శించాడండి. ఇతడు నా సువార్త పరిచర్యకు ఇతడు అర్హుడు, ఇతడు నా పనిని చేయగలిగినటువంటి వాడు, నా పనిని చేయగలిగినటువంటి వాడని పౌలు గారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి, పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16, 17 వచనాలు చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు.
సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల ఏమంటున్నాడు? 3 విషయాలు చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. 3 విషయాలు చెప్తున్నాడు. మొదటి విషయం ఏంది? నేను సువార్తను నేను సువార్త ప్రకటించేటటువంటి విషయంలో నాకేం లేదంట. మనకేమొస్తుందండి? బైబిల్ సంకలో పెట్టుకోగానే ఏమొస్తుంది తెలుసా? ఏమండి, కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలా, వాళ్ళు నా మాట వింటారా? ఏమండి, పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు మొదటిగా. రెండవది, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము ఎవరి మీద మోపి ఉన్నది? పౌలు గారి మీదేనా? మన మీద లేదా? మన మీద ఉంటే ఇళ్ళల్లో ఉండరు, మన మీద ఉంటే ఇళ్ళల్లో ఉండరు, మన మీద ఉంటే టయానికి వస్తారు మందిరంలోకి. మన మీద లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాము? ఇళ్ళల్లో కూర్చుంటున్నాం. మన మీద లేకపోవడం వల్ల పావుచ్చులే, మా పాస్టర్ గారు వాడు ఉంటారు, ఆ పావుచ్చులే. ఏంటి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు మారుతారండి మనుషులు? ఎప్పుడు మారుతారు? ఏమండి, ఆయన అంటున్నాడు, నాకు అతిశయ కారణము లేదయ్యా, సువార్తను ప్రకటించే విషయంలో నాకేముందంట? భారము ఉంది. 3వ విషయం అండి, అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల ఏంటండి? ఇప్పుడు మీకు శ్రమ? నిజమేనయ్యా, అంత దూరం వెళ్ళాలి మేము, నడుచుకుంటా వెళ్ళాలా? ఏంటి ఈ పని? నిజంగా కొంతమంది అంటారు, ప్రియమైనటువంటి వాళ్ళరా, మాకు షుగర్ అయ్యా, మాకు బీపీలయ్యా, మాకు టయానికి మేము మా కడుపులో 4 మెతుకులు పారేయాల్సిందేనయ్యా. సిగ్గుచేటు ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు అంటున్న మాటని మీ హృదయంలోకి మీరు అన్వయించుకున్నట్లయితే పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు ఏమండి, ఎంత శ్రమగా భావిస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత శ్రమగా అనుకుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. తర్వాత చదవండి, మరలా వచ్చిన ఏమంటున్నాడు? ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు ఏం దొరుకుతుందంట? ప్రమోషన్లు కాదు, మీరు అనుకున్నట్టు ఏదో నువ్వు ఒక మంచి వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదో పని చేసుకొని వస్తే ఏదో ₹1 ఎక్కువ ఇస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు సువార్త చేస్తే ఎలాగ చేయాలి? కష్టంతో చేయవాకండి. నువ్వు కష్టంతో అయితే సువార్త చేయవాకు, అవసరం లేదు. నువ్వు కష్టంతో సువార్త చేయవాకు, నువ్వు ఇష్టపడి చేస్తేనే నీకు జీతం. కష్టంతో చేయాల్సిన పనే ఉందండి. ఇంట్లో ఉండొచ్చు ప్రశాంతంగా, ఇబ్బంది ఏం లేదు. పౌలు గారు అంటున్న ఒక్కొక్క మాట ఎలాగ తగులుతుందో తెలుసా? ఏమండి, ఎలాగ తగులుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువలో చేతులకి మేకు ఎలాగైతే కొడతారో సుత్తితో, అలాగ కఠినంగా మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. నిజమే, 2 కాళ్ళు జోచేసాడు. మీరేం చేస్తారు? 2 కాళ్ళ మధ్యలో ఒక శీల పెట్టి కొడతారా? కొట్టండి, ఏమవుతుంది? ఏం కాదు, మీరు కొట్టండి. ఏమండి, ఆయన అంటున్నాడు, ఆయన ఇష్టపడి ఏ విధంగా అయితే తన శరీరాన్ని చేశాడో నేను కూడా ఇష్టపడి సువార్తను ప్రకటించాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మన జీవితాల్లోకి తీసుకొని వచ్చుకున్నట్లయితే పౌలు గారు ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నారా స్వామి, ఎలాగ చేయాలరా ఈ సువార్త పరిచర్య అనిపిస్తుంది. ఏమండి, ఆయన ఏమో దేవుడు కాదు, పౌలు గారు మనిషే. నువ్వు ఎలాగా ఉన్నావో ఆయన కూడా అలాగే ఉన్నాడు.
ఏమండి, ఎన్ని ప్రాంతాలలోకి ఆయన వెళ్ళి సువార్తను చెప్పాడో తెలుసా? ఎలాగ చేశాడంట? ఇష్టపడి సువార్తను చేశాడు. ఇష్టపడడం వల్ల వచ్చేటటువంటిది ఏందో తెలుసా? జీతం ఏంటో తెలుసా? నువ్వు ఇష్టపడి చేస్తే, నువ్వు ఇష్టపడి అతనికి సువార్త చెప్పాలని కరపత్రిక ఇస్తే, నువ్వు ఇష్టపడి అతడు నమ్ముకోవాలని బైబిల్ ఇస్తే ఏ జీతమో తెలుసా? వాడు రక్షణలోకి వస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. నువ్వు ఇష్టపడి చేయకపోతే వాడు అలాగే ఉంటాడు. నువ్వు ఇచ్చిన కరపత్రికను, నువ్వు ఇచ్చిన బైబిల్ని ఏం చేస్తాడో తెలుసా? ఈదుల్లో బారేస్తాడు. అట్లాంటి కరపత్రికలు ఎన్నితేనో తెలుసా? అట్లాంటి కరపత్రికలు ఎన్నితేనో తెలుసా? మీరు ఇచ్చిన పత్రికలు ఈదుల్లో బారేశారండి. ఈదుల్లో బారేశారు. ఈదుల్లో బారేసిన కరపత్రికలు నా చేతులతో దాన్ని చూసినప్పుడు ఏడుపు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఏడుపు వచ్చింది. ఏంటయ్యా? నిజమే. అందుకని పౌలు గారు అంటాడు, నీవు ఇష్టపడి చేసిన ఎడల నీకేం దొరుకుతుందంట? జీతము దొరుకుతుందని పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనములు, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంతో ప్రియమైనదిగా నేను ఏం చేయటం లేదంట. అబ్బా, ఎండ ఏం చేయాలి? ఏదైనా చెట్టు ఉంటే కూర్చుందాం, అంతే కదా? ఎక్కడైనా రచ్చ కనబడితే కూర్చుందాం. ఏదైనా అంగడి ఉంటే వెళ్ళి ఏదో ఒక డ్రింక్ తీసుకొని తాగతాం. ఇదే కదా? అబద్ధం చెప్పవాకండి. ఇదే కదా? నిజమే చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇదే కదా మన ఆలోచన. కానీ పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడండి? నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను అసలు ఎంచుకొనటలేదయ్యా. దేని విషయంలో? సువార్త విషయంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను చెయ్యవలసినటువంటి పని ఏందో తెలుసా? సువార్తనే చెప్పాలి. నేను ఇంకేమి కూడా చెప్పకూడదు. మన అమ్మలు ఏం చేస్తారో తెలుసా? అన్నలు ఏం చేస్తారో తెలుసా? కొంతమంది అన్నలు అక్కలు ఏం చేస్తారో తెలుసా? చెల్లెళ్ళు గుంపులుగా నిలబడి మాటలు పెట్టుకుంటా ఉంటారు. గుంపులుగా నిలబడి మాటలు పెట్టుకుంటారు. ఏ చెట్టు ఉంది ఎక్కడ ఆడు కూర్చొని 4 మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ప్రియమైనటువంటి వాళ్ళ, ఏంటండి ఇది? నా ప్రాణమును నేను నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణం ఏమైనా సరే నేను ఏం చేయాలి? నా వలనైనంత మట్టుకు నేను సువార్తను చేయడానికి సిద్ధముగా ఉన్నాను. నేను సువార్తను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏమండి, ఆలోచన చేస్తున్నారా? సువార్త అంటే ఏదో కాలక్షేపం కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏదో మా సారు చెప్పారులే 8 సంఘాల్లో సువార్త పరిచర్యని, అలాగే వెళ్ళి వచ్చేస్తాములే అన్నటువంటి ఆలోచనతో పెట్టుకోవాకండి. అది క్రైస్తవ జీవితానికి అర్థం లేనటువంటిది ప్రియమైనటువంటి వాళ్ళరా. మీరు అలాగ చేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మీరు విన్నారా? ఏమనుకున్నది మీరు విన్నారా? నేను విన్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా. మీరు కానీ ఆ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పౌలు గారు ఎంత కష్టపడుతున్నాడు తెలుసా సువార్తను. నేను అనుకున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈయన ఎందుకు ఈ మాటని 10 సార్లు గుర్తు చేస్తున్నాడు?
సువార్త పరిచర్య ప్రారంభించక మునుపు నుంచి ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నాడు? అసలు ఈ మాటనే ఎందుకు పెట్టాలి? ఇంకా అనేకమైనవి ఉన్నాయి కదా, మరి ఈ మాటనే ఎందుకు పెట్టాలి అన్న ఆలోచన నా తలంపుల్లోకి వచ్చినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమే, పౌలు గారు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సువార్త పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. నిజమే. ఎవరిని చూసి నేర్చుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని చూసి నేర్చుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అది తెలుసా మనకు? తెలుసా? చూడండి నాతో కూడా. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము, 35, 36, 37, 38 చదవండి. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయన్ను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. వారితో చెప్పినటువంటి మాటను వారు ఎలాగా అర్థం చేసుకుంటున్నారంటే, ప్రభువా నీ గురించి మేము అర్థం చేసుకుంది ఏందో తెలుసు నాయనా, నీ గురించి మేము అర్థం చేసుకుంది ఏందో తెలుసా? నీవు కేవలము ఇదిగో స్వస్థపరచడానికి మాత్రమే వచ్చావు అన్నటువంటి ఆలోచనతోనే మేము ఉన్నామయ్యా. ఇదిగో కళ్ళు లేనటువంటి వారికి కళ్ళు ఇచ్చావు కదయ్యా, ఇదిగో నడవలేనటువంటి వారిని నడిపించావు కదా, పక్షవాయువు కలిగినటువంటి వారిని స్వస్థపరిచావు కదయ్యా. 38 సంవత్సరాల టాంచి కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని ఇదిగో ఒకే ఒక్క మాటతో నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పావు కదయ్యా. అయ్యా నీ గురించి ఆలోచన చేసింది మేము అదే ప్రభువా, అందుకని మేము ఏం చేసామో తెలుసా? ఇదిగో అనేక మంది కుంటి వారిని, గుడ్డి వారిని, ఓచకాలు చేతులు గలటువంటి వారిని ఎప్పుడు తీసుకొని వచ్చి పెట్టారంట వాళ్ళందరినీ? పెందలక్కడనే లేచాడు. వారు ఎప్పటి నుంచి ఉన్నారంట? రాత్రి నుంచి ఉన్నారయ్యా, రాత్రి నుంచి ఉన్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఎవరే నాయనా నేను వచ్చింది దీనికోసం కదరా. ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు? ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదురమండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. ఎవరితో చెప్పాడు? శిష్యులతో. ఏమండి, అప్పటి వరకు శిష్యులు ఎదగలేదు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇంకా పరిచర్య విషయంలో ఎదగలేదు. మరి వారికి ఉన్నటువంటి ఆలోచన ఇదే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నేను దేవుని పనిని చెయ్యడానికి ఈ భూమి మీదకి వచ్చాను. అది ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభు వారికే తెలుసు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి ప్రియమైనటువంటి వాళ్ళరా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి
భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమంటున్నాడండి? చేయుటకు నీవు నాకిచ్చినటువంటి పనిని నేను ఎలాగ నెరవేర్చాను? సంపూర్ణముగా నెరవేర్చినటువంటి మహానుభావుడు ప్రియమైనటువంటి వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి ఏ మాటనైతే తన కుమారునికి చెప్పి ఈ భూమి మీదకి పంపించాడో, ఏమండి, ఏ మాట చెప్పి ఈ భూమి మీదకి పంపించాడో ఆ మాట ప్రకారము బ్రతికిన 33.5 సంవత్సరము సంపూర్ణముగా ఎవరి కొరకు బ్రతికాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని తండ్రి కొరకు బ్రతికాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎవరిని రక్షించడానికి? ఏమండి, ఎవరిని రక్షించడానికి? ఇరుగో ఇంకా ఉన్నారే, గుడ్డివారు ఉన్నారు కదా, ఓచకాలు చేయగలిగినటువంటి వారు ఉన్నారు కదా, నడవలేనటువంటి వారు ఉన్నారు కదా, రక్షణ లేనటువంటి వారు ఉన్నారు కదా, దేవుని గురించి తెలుసుకోలేనటువంటి వారు ఉన్నారు కదా. ఏమండి, వారు అంటున్నారు, అసలు నువ్వు ఎవడవయ్యా? నువ్వు ఎవని వలన ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నావు? అసలు నువ్వు ఎవడవే? ఏమండి, ఎలాగ మాట్లాడుతున్నారో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారిని? ఏమీ మాట్లాడలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. మౌని అయి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను గురించి ఎలాగా మాట్లాడుతున్నాడంటే, నాతో కూడా చూడండి, లేఖనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, లూకా సువార్త 9వ అధ్యాయము 22 నుంచి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా. మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువ ఎత్తుకుని. నిజం ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిదినం నువ్వు ప్రతిదినం ఉద్యోగానికి వెళ్తున్నావు, నువ్వు ప్రతిదినం పనికి వెళ్తున్నావు, నీకు తెలిసినటువంటి ఆలోచన అది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? ప్రతిదినం సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించంటున్నాడండి. నన్ను వెంబడించు, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతి దినం సిలువెత్తుకోవాలి, తెలుసుకోవాలి. నీకు తెలిసిన వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రకటన చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. తర్వాత ఏమంటున్నాడు చూడండి, తర్వాత చూడండి, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. పౌలు గారు కూడా మాట్లాడతాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏమంటాడో తెలుసా? ఇదిగో నా పరుగును కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు. ఏమండి, ఎందుకని ఈ మాట మాట్లాడేది తెలుసా పౌలు గారు? దీన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, ఈ మాటను దృష్టిలో పెట్టుకున్నాడు. మరలా చదవండి, ఏ మాట? ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము. తర్వాత మాట ఏంది? తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకును వాడు దానిని రక్షించుకును. ఎక్కడ రక్షించుకుంటాడు? డాక్టర్ల చేతుల్లో కూడా మన ప్రాణాలు లేవు ప్రియమైనటువంటి వాళ్ళ. నువ్వు లక్షలు దారబోసినా సరే వ్యర్థమే కానీ అతడు నీ ప్రాణాన్ని బ్రతికించలేడు. నీ ప్రాణాన్ని వాడి చేతిలో పెట్టినా, వారు నీవెంత డబ్బిస్తానని పెట్టినా, ఇదిగో ఒక రోజుటికి చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి వస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. అదే నీ ప్రాణాన్ని దేవుని చేతికి అప్పచెప్పు. అదే నీ శరీరాన్ని, నీ 6 అడుగుల శరీరాన్ని, నీ 60 కేజీల శరీరాన్ని దేవుని కోసం ఇవ్వు. కష్టంగా భావించవాకండి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇష్టంగా చేయండి దేవుని పని. పౌలు గారు తన ప్రాణాన్ని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదండి. ఏమవుతుందో, నన్ను ఎవరు చంపేస్తారో అన్నటువంటి ఆలోచన పౌలు గారికి లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. పౌలు గారు 3వసారి సువార్త ప్రయాణంలోకి వెళ్ళినప్పుడు
ఏమండి, మూడోసారి సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు అదే చివరి ప్రయాణం అయింది. తర్వాత మరలా ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏందో తెలుసా? నేను మరలా యెరూషలేమునికి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన పౌలు గారికి వస్తే, మరి ఏ ప్రాంతం నుంచైతే ఆయన యెరూషలేమునికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా? నాయన, నువ్వు వెళ్ళవాకు, నువ్వు వెళితే ఏం చేస్తారో తెలుసా? నిన్ను చంపేస్తారయ్యా, నిన్ను చంపేస్తారు, నిన్ను బ్రతకనివ్వరు, నిన్ను చంపేస్తారు. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం వెళ్ళవలసినటువంటి అవసరత ఎందుకుంది? ఆయన రుణపడి ఉన్నాడు, ఆయన రుణపడి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, తాను యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పటి నుంచైతే ఎరిగాడో చచ్చిపోయేంత వరకు తన ప్రజలందరికీ ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? రుణపడి ఉన్నాడు. అందుకని మాట్లాడుతున్నాడండి పౌలు గారు, నేను సువార్త పనిని చెయ్యడానికి నా మట్టుకైనంత మట్టుకు, ఏమండి, నా వలనైనంత మట్టుకు నేను సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే అంటున్నాడండి. ఒకడు తన ప్రాణాన్ని గురించి ఆలోచించుకున్నట్లయితే తన ప్రాణము ఎవరికి దక్కుతుంది? ఎవరికి దక్కదు కదా. అదే తన ప్రాణాన్ని నాకు అప్పచెపితే దానికి ఏం దొరుకుతుందో తెలుసా? నిత్య జీవము దొరుకుతుంది. పౌలు గారు మాట్లాడుతున్నాడు, ప్రభా నాయన, నీవు చెప్పిన పనిని నేను చేయడానికి ఇష్టపడి ఉన్నాను. ఇదిగో నా కొరకు నీవు ఏ ఉంచబడి ఉన్నావు పరలోకంలో? జీతం దాచి ఉంచాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈరోజు సువార్త చేసేటటువంటి వారికి పౌలు గారు ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఏమండి, నువ్వు వెళ్ళి ఈదుల్లో నిలబడి గుంపులుగా నిలబడి కూర్చుంటే, గుంపులుగా ఉండి మాట్లాడుకుంటే ఎవడు రక్షణ పొందడు. ప్రియమైనటువంటి వాళ్ళు, నువ్విచ్చిన కరపత్రికను వాడు తీసుకునేదానికి ఇష్టపడినా ఆ కరపత్రికను మరలా ఏం చేస్తాడో తెలుసా? కాలవల్లో పడిపోయి ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ సువార్త కరపత్రికలు తెలుసా మీకు? కాలవల్లో. బైబుల్ ఎక్కడ పడి ఉన్నాయో తెలుసా? ఎక్కడున్నాయో తెలుసా? ఇంటిలో పెట్టుకున్నటువంటి బైబుళ్ళు గోడల మీద ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఏమండి, ఎంత బాధేస్తుందంటే ఆలోచన చేయండి. ఏదో ఈ సువార్త అనగానే మీకు ఏదో నానా రకాలైనటువంటి ఆలోచన రావచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకసారి పౌలు గారి గురించి ఆలోచన చేయండి. సువార్త విషయంలో ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకో. తన ప్రాణాలను గురించి వారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఈ బైబిల్ను కూడా చేతిలో పట్టుకోవలసినటువంటి అవసరత లేదు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఏమండి, వారు రాసినటువంటి పత్రికలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఆ పత్రికల్లో ఉన్నటువంటి ప్రతి ఆలోచన దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు శ్రమపడాలి, దేవుని కొరకు మా ప్రాణాలను కూడా మేము ఇవ్వాలి, లెక్క చేయకూడదు అన్నటువంటి ఆలోచనలలో వాళ్ళు బ్రతికారు. ప్రియమైనటువంటి వాళ్ళు, నీకు ఎలా కనిపిస్తుందో తెలుసు సువార్త అంటే? ఏమ్మా, నీకున్న ఆలోచన పక్కన పెట్టు, నీకున్న ఆలోచన పక్కన పెట్టి దేవుని కొరకు ఎలాగా బ్రతకాలో ఒక్కసారి ఆలోచించు. నీ హృదయాన్ని దేవునికి ప్రారంభంలో నువ్వు తీసుకున్న తీర్మానం నీకు గుర్తుకు రాలేదా? మరలా గుర్తు చేసుకో. ఆ రోజు నేను నీళ్ళల్లో దిగానే పెద్దలు సేవకులు నన్ను అడుగుతున్నప్పుడు, నువ్వు ఎప్పటి వరకు దేవుని కొరకు బ్రతుకుతావని అంటే, నేను చచ్చిపోయేంత వరకు దేవుని కొరకు బ్రతకతానయ్యా అన్నటువంటి తీర్మానం చేసుకున్నానే. మరి చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారము చివరి వరకు బ్రతకాల్సినటువంటి అవసరత మనకున్నప్పుడు మనం ఇళ్ళల్లో కూర్చొని మాటలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుందండి?
ఏమండి, నువ్వు తీసుకుని ఇచ్చేటటువంటి పత్రికకు ఏమైనా విలువ ఉందా? నువ్వు తీసుకుని ఇచ్చే బైబిల్కి ఏమైనా విలువ ఉందా? విలువ ఉందా? ఏమండి, ఆలోచన చేయండి ప్రియమైనటువంటి. వారిని ఆలోచన చేయండి. సువార్తలో ఉన్నటువంటి మర్మాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనకు అర్థమవుతాడు ప్రియమైనటువంటి వాళ్ళ. పరిచర్య విలువేంటో మనకు తెలుస్తుంది. వారు పడుతున్నటువంటి కష్టం ఏంటో మనకు తెలుస్తుంది. వారు పడుతున్నటువంటి శ్రమ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ విలువను మనం అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఎప్పటికి కూడా చచ్చే అంతవరకు కూడా సువార్తలో ఉన్నటువంటి విలువను మనము అర్థం చేసుకోలేమండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సువార్తలో ఏముందో తెలుసా? సువార్తలో రక్షణ ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. సువార్తలో ఆనందం ఉంది. సువార్తలో సంతోషం ఉంది. ఏమండి, సువార్తలో ఏముందో తెలుసా? నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని యెషయా గారు ఏమంటున్నాడో చూడండి. చివరి మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని. ఎవరు ఏలుచున్నాడంట? నీ దేవుడు. నీ దేవుడు. నీ దేవుడు నీకేమిచ్చాడు? యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళు. యుగ సమాప్తి వరకు నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి, ఆలకించమంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుడు ఇంత గొప్పగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆలోచన చేయి. మరి ఇది మర్చిపోయి చాలామంది సువార్తను ఏం చేస్తున్నారు తెలుసా? విడిచిపెట్టేస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి సువార్త పనిచేసి దేవుడు ఇచ్చేటటువంటి జీతాన్ని పుచ్చుకుంటావో, లేకపోతే నీ జీవితాన్నే తీసుకుని వెళ్ళి అగ్నిలోకి పెట్టేసుకుంటావో నీ ఇష్టం. అది నీకే వదిలేశాడు దేవుడు. ఒకే ఒక్క మాట అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు ఏం చేస్తాడు? రక్షణ పొందుతాడు. నమ్మని వానికి ఎవరి చేతుల్లో పెట్టాడు? మన చేతుల్లోనే పెట్టినప్పుడు ఆలోచన చెయ్యవలసినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. మరి మరి మనం మొదట చదువుకున్న మాటను మరి ఇంకొకసారి చదువుకొని ముగించుకుందామండి. అది కాదండి. కాగా నా వలనైనంత మట్టుకు. ఇప్పుడు రోమాకు బదులు ఏం పెట్టుకుందామండి? నువ్వు ఇచ్చేటటువంటి పత్రిక ఈ వీధుల్లో కనబడకూడదు. నువ్వు ఇచ్చేటటువంటి పత్రిక కాలవల్లో కనబడకూడదు. ఎక్కడ? తుంగపాలెం గ్రామంలో నువ్వు ఇచ్చిన కరపత్రిక ఈదుల్లోకి వెళ్ళిందంటే, బురద కాలువల్లోకి వెళ్ళిందంటే నువ్వు ఇష్టపడి సువార్తను చేసినట్టు కాదు, నువ్వు అయిష్టంగా చేస్తున్నావు. జాగ్రత్త. ఈ సువార్త పరిచర్య వెనకాల ఎంతో ప్రార్థన ఉంది గుర్తుపెట్టుకో. మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని ఈ తుంగపాలెం గ్రామంలో నువ్వేం చేయాలి? సంపూర్ణముగా సువార్తను ప్రకటించాలి. దేవుడు ఈ వాక్య భాగమును దీవించిన గాక.